ఏంటి సూర్య, నిన్నటి మ్యాచ్ విన్ పార్టీకి రాలేదు? నీకేం రింకు, బ్యాటింగ్ వస్తే వచ్చిన బాల్ వచ్చినట్టు బౌండరీ దాటిస్తావు, బ్యాటింగ్ రాకుంటే రెస్ట్ తీసుకుంటావు. నా బాధలు నీకేం తెలుసు? నీ బ్యాటింగ్ ఏమైంది ఇప్పుడు? నిన్ననే 3వ T20 సెంచరీ కూడా చేసావు కదా. నా భయం కూడా అదే. T20 కాబట్టి సెంచరీ చేశాను, నెక్స్ట్ జరిగేది వన్డే. ఆ పేరు వింటేనే నాకు వణుకు వస్తుంది. వన్డే అయితే ఏంటన్నా గొప్ప? ఏదైనా అదే బాలు అదే బ్యాటు, కొడితే బాల్ స్టేడియం మొదలు పడాలి. నాన్న రింకు, నీకు కూడా ఇదే ఫస్ట్ వన్డే. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా చూడడానికి అలానే అనిపిస్తుంది, దిగినాక తెలుస్తుంది లోతు ఎంతుందో. అబ్బా, మ్యాచ్కి ముందే ఇలా భయపెట్టద్దు సూర్య. భయం కాదు, జాగ్రత్త చెప్తున్నా. T20లో 20 బాల్స్ ఆడి అవుట్ అయినా నడుస్తుంది. వన్డేలలో అట్లా కాదు. 30 బాల్స్ ఆడి అవుట్ అయితే సరిపోతుందా? 30 బాల్స్ అంటే 6 సిక్స్లు 8 ఫోర్లు, ఈజీగా 80 దాకా కొట్టేయచ్చు. సరిపోతుందా? ఎక్కడ దొరికేవరా నువ్వు నాకు? వన్డేలో అలా ఇష్టం వచ్చినట్టు హిట్టింగ్కు పోకూడదు, వికెట్ కాపాడుకుంటూ ఆడాలి. అట్లా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు ఆడటం నా వల్ల కాదన్నా. నేను దిగితే దబిడి దిబిడే అంతే. నిన్ను చూస్తుంటే కొత్తలో నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంది. అలా ఎక్స్ట్రాలు చేసే ఇలా T20లకే పనికొస్తాడు అనే పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు ఏమంటావన్నా? నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నాలా కాకుండా కాస్త చూసి ఆడు. అబ్బా సరేలే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి మెల్లగా ఆడడానికి ట్రై చేస్తా. ఏంటి సూర్య, రింకుకు క్లాస్ పీకుతున్నావు? రింకుకు పీకడం అయిపోయింది, ఇక ఎవరిని తగులుకోవాలో అనుకుంటున్నా కరెక్ట్గా వచ్చావు. నేను అన్ని ఫార్మాట్స్లో సీనియర్ అయిపోయినా, నాకు చెప్పడానికి ఏముంది? ఇదే, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే మంచిది. వరల్డ్ కప్తో సహా ఈ మధ్య నువ్వు బాగా పర్ఫామ్ చేసిన ఒక మ్యాచ్ చెప్పు. అంటే అది సూర్య మొన్న నిన్న ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బాగా ఆడితే ఇలా మధ్యమరపు రాకుండా ఉంటుంది. ఈ వన్డే చూడు సూర్య, సెంచరీ చేసి పడేస్తా సౌత్ ఆఫ్రికా మీద. ప్రతి మ్యాచ్కు ముందు ఇదే సోచ్ చెప్తావు, నువ్వు కొట్టింది లేదు, పీకింది లేదు. అబ్బా సూర్య, నిన్నేదో ఒక సెంచరీ చేయగానే మా మీద తెగ ఎగురుతున్నావు. మాకు టైం వస్తుందిలే, నువ్వు చేయి సెంచరీ, అప్పుడు నీకు వస్తుంది ఎగిరే ఛాన్సు. సరే సరే, నిన్న డక్అవుట్ అయిన తిలక్ వర్మ వస్తుండు, వాన్ సంగతి ఎందుకు చూడు. నాన్న తిలక్, పీకేస్తా పొడి చేస్తా అంటే నమ్మి అవకాశం ఇచ్చాను. ఏం పొడిచావు? నిన్న లేచిన టైం బాగలేదు సూర్య, అందుకే ఇలా జరిగింది. నెక్స్ట్ మ్యాచ్లో చూడు, అమృత గడియల్లో అలారం పెట్టుకొని మరీ లేస్తా. టైం ముఖ్యం కాదు తిలక్, బ్యాటింగ్ చేసేటప్పుడు టైమింగ్ ముఖ్యం. కాస్త చూసి ఆడు. ఎట్లుందన్నా నా బ్యాటింగ్? నిన్న చించినా కదా. బాగా ఆడావు జైస్వాల్. వన్డేలలో కూడా ఇలాగే కంటిన్యూ చేయి. T20లలో మిస్ అయిన సిరీస్ ఇక్కడ దక్కించుకుందాం. హలో సూర్య, ఏంటి సిరీస్ దక్కాలని ఏదో అంటున్నావు? అంత సీన్ ఉందా మీకు? మాకు ఎంత సీన్ ఉందో నేను 3rd T20లో చూశారుగా, ఇంకా స్పెషల్గా చెప్పాలా నీకు? అదేదో మా వాళ్ళు అనుకోకుండా వికెట్స్ పడేసుకోవడం వల్ల జరిగింది. ప్రతిసారి అదే జరగదు. ఓడిన ప్రతోడు ఇలాగే సొల్లు కారణాలు చెప్తాడులే, కానీ మేము మాత్రం వన్డేల్లో కూడా ఇదే దూకుడు చూపిస్తాం. మీరు దూకుడు చూపిస్తే మేము సరిలేరు నీకెవరు అనేలా ఆడి చూపిస్తాం. అది చూసుకుందాం. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేను కూడా వన్డేలలో ఇరగదీసి చూపిస్తా. మీ మీద 3-0తో సిరీస్ గెలిచి చూపిస్తా. 3-0 అని కరెక్ట్గానే చెప్పావు, కానీ అందులో 3 మాది, 0 మీది. ఉంటా మరి. మా వాళ్ళకు కాస్త వికెట్లు పడేసుకోకూడదు అని క్లాస్ తీసుకోవాలి. ఏంటి సూర్య, మార్గరం మాటలకు భయపడ్డావా? భయం వద్దు రింకు, బాధ్యతగా ఆడుదాం, సిరీస్ గెలుద్దాం.